హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇసాబ్ బరాబర్ అనే బ్యాంక్ స్కామ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీ హీరో రాధా మాధవ్ని చూపిస్తారు. మనడు రైల్వేలో టీసీగా జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అలా ట్రైన్ ఆగడంతో ఆరెంజెస్ కొందామని చెప్పి ట్రైన్ దిగుతాడు. కానీ కాసేపటికే ట్రైన్ మూవ్ అవడంతో ఆరెంజెస్ అన్ని ఎత్తుకొని ట్రైన్ లోకి వచ్చి అందరికి పంచి పెడుతూ ఉంటాడు. అదే ట్రైన్ లో మన హీరోయిన్ పూనం కూడా ఉంటుంది. సో తనకు కూడా ఇస్తూ ఉంటాడు. కానీ తనేమో తీసుకోదు. ఇలా దొంగతనం చేసినవి నేను అస్సలు తీసుకోనని చెప్తుంది. లేదండి, నేను దొంగతనం చేయలేదు. ఆ ఫ్రూట్స్ అమ్మే ఆవిడకి నేను 100 రూపాయలు ఇచ్చాను. కానీ ఈలోపే ట్రైన్ స్టార్ట్ అయింది. అందుకే 100 రూపాయలకి సరిపడా ఆరెంజెస్ ని ఎత్తుకోవచ్చా అని చెప్తాడు. మనోడు చెప్పిన దానికి తను కన్విన్స్ అయి నవ్వుతుంది. మనోడు కూడా తన పని తను చేసుకుంటూ పోతాడు. ఇక మన రాధా విషయానికి వచ్చేస్తే మనోడు సీఏ అవుదాం అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ జాబ్ వస్తుంది. సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అలాగే రోజు డ్యూటీ అయిపోయిన తర్వాత స్టేషన్ లోనే చిన్నపిల్లలందరికీ అకౌంట్స్ చెప్తూ ఉంటాడు. అలాగే రాధాకి మ్యారేజ్ అయి ఉంటుంది. ఒక పిల్లాడు కూడా ఉంటాడు. కానీ తన వైఫ్ వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే డివోర్స్ తీసుకొని పిల్లాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. దాంతో రాధా పిల్లాన్ని పెంచుకుంటూ అతనితోనే బ్రతుకుతూ ఉంటాడు. రోజు డ్యూటీ అయిపోయిన తర్వాత నైట్ పిల్లాడితో కాసేపు టైం స్పెండ్ చేస్తాడు. అలా రొటీన్ గా జరుగుతూనే ఉంటుంది. ఒక రోజు నైట్ రాధా అతని అకౌంట్స్ ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు 27 రూపాయల 50 పైసలు మిస్ అయిపోయినట్టు తెలుస్తుంది. దాంతో రాధా నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాంక్ కి వెళ్లి నా 27 రూపాయల 50 పైసలు మిస్ అయిపోయాయి, ఎలా మిస్ అయిపోయాయో చెప్తారా అని అడుగుతాడు. అది వినగానే అతను షాక్ అయిపోతూ, ఏంటి మళ్ళొకసారి చెప్పు, 27 రూపాయల 50 పైసలా, ఏంటి జోక్ గా ఉందా అని అడిగితే, లేదు సార్ నిజంగానే చెప్తున్నాను, 27 రూపాయల 50 పైసలు మిస్ అయిపోయాయి, మీరు కంప్లైంట్ తీసుకుంటారా లేదా అని అడుగుతాడు. సరేరా బాబు తీసుకుంటాను, కంప్లైంట్ రాసి ఇవ్వమని అడుగుతాడు. ఆల్రెడీ రాధా ముందే రాసి పెట్టుకుంటాడు. సో ఆ కంప్లైంట్ ని వాళ్ళకి ఇచ్చేసి నా లెక్కెప్పుడు తెలుస్తారని అడుగుతాడు. 3 డేస్ అయ్యాక రా బాబు అని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ లోకి వచ్చి తన పని తను చూసుకుంటూ ఉంటాడు. అక్కడే మన హీరోయిన్ కనిపిస్తుంది. అప్పుడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో పూనంకి వాళ్ళ అమ్మ నాన్న మ్యాచెస్ చూస్తూ ఉంటారు. అప్పుడే మన రాధా ఫోటో కూడా కనిపిస్తుంది. రాధా ఎవరు కూడా తనకి తెలియదు. కానీ రాధాని ఇష్టపడుతుంది. కానీ రాధా మాత్రం తన్ని ఇష్టపడు. ఎందుకంటే తనకి లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి వద్దంటాడు. నిజం తెలియగానే తను ఒక్కసారిగా షాక్ అయిపోతూ నవ్వుతూ ఉంటుంది. బట్ ఇప్పటికీ కూడా పూనంకి రాధా అంటే చాలా ఇష్టం ఉంటుంది. బట్ చెప్పదు. రోజు అలా చూస్తూ జస్ట్ స్మైల్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్టేషన్ వచ్చేస్తుంది. అందరు కూడా దిగిపోతూ ఉంటారు. అప్పుడే మన రాధాకి ఒక ఫైల్ కనిపిస్తుంది. ఆ ఫైల్లో చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. సో వెంటనే స్టేషన్ కి వెళ్లి మేడంతో చెప్తాడు. అప్పుడు మేడం అంటుంది, ఇప్పుడు నువ్వు ఇంటికి తీసుకెళ్లి రేపు పొద్దున్నే తీసుకొని రా, తర్వాత చూద్దామంటుంది. సో మనడు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాడు. అదే రోజు నైట్ వాళ్ళ పిల్లాడు పాలు తాగుతూ ఉంటాడు. బట్ అనుకోకుండా పాలు ఆ డాక్యుమెంట్స్ మీద పడిపోతాయి. సో వెంటనే వాటిని తోడుస్తూ ఉంటాడు. అందులో కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. వాటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతని అకౌంట్ లో 14 రూపాయలు మిస్ అయిపోయినట్టు ఉంటుంది. అందుకే కొంచెం షాక్ అయిపోతాడు. అలా 3 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ బ్యాంక్ కి వెళ్లి అతను ఇచ్చిన కంప్లైంట్ గురించి అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, మీరు ఇచ్చిన కంప్లైంట్ ని పై అధికారులకు పంపించాం, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్తాడు. అవునా, మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి, నేను కంప్లైంట్ ఇచ్చి 3 డేస్ అయిపోయింది, మీరు నాకు లెక్క చెప్పాలి, నా 27 రూపాయల 50 పైసలు ఎక్కడికి పోయాయని అడుగుతూనే ఉంటాడు. మనడు అలా అడుగుతూ ఉంటే పక్కనున్న కస్టమర్స్ కి కోపం వచ్చేసి, ఒరే బాబు నీ 27 రూపాయల 50 పైసలు నేను ఇస్తాను, కానీ మా టైం వేస్ట్ చేయకని చెప్తాడు. దాంతో మన రాధాకి కోపం వచ్చేసి, అదేంటి నా డబ్బులు పోయాయని చెప్తుంటే ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి లైట్ గా గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలాగే అక్కడే ఉన్న బ్యాంక్ ఎంప్లాయ్ కూడా మన హీరోని పట్టుకుని తిడుతూ ఉంటాడు. సో మన హీరో కూడా అతన్ని తిడుతూ ఉంటాడు. అప్పుడే బ్యాంక్ మేనేజర్ వచ్చి మన హీరోని కూల్ చేస్తూ ఉంటాడు. ఏమైంది బాబు, ఏంటి ప్రాబ్లం, ఎందుకు గొడవ పడుతున్నారు అని రెస్పెక్ట్ ఇస్తూ అడుగుతాడు. అప్పుడు మన హీరో జరిగిందంతా చెప్తాడు. అప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్ అంటాడు, సార్ నేను ఈ రాధా గారు ఇచ్చిన కంప్లైంట్ ని మీకు ఫార్వర్డ్ చేశాను, కానీ మీరు ఆ కంప్లైంట్ ని పట్టించుకోకుండా మడత పెట్టి చెత్తబుట్టలో పడేశారని గుర్తు చేస్తాడు. కానీ బ్యాంక్ మేనేజర్ అబద్ధమాడుతూ నువ్వు నాకెప్పుడు పంపించావని చెప్పి అతనితో గొడవ పడతాడు. ఆ తర్వాత మేనేజర్ రాధా దగ్గరికి వచ్చి అతని నెంబర్ నిచ్చి, సార్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నేను తీరుస్తాను అని చెప్పి మన రాధాని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత మన రాధా ట్రైన్ ఎక్కేసి మళ్ళీ పూనంతో పులిహోర కలుపుతూ ఉంటాడు. అలాగే రోజు తనని మీట్ అవుతూ కలుస్తూ తనతో ముచ్చట్లు పెడుతూ ఉంటాడు. అలా వాళ్ళ రిలేషన్ ముందుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రాధా ఆ ఫైల్ ని తీసుకెళ్లి స్టేషన్ లో ఇచ్చేస్తాడు. ఆ స్టేషన్ లో ఉన్న ఆంటీ పోగొట్టుకున్న వ్యక్తికి ఆ ఫైల్ ని ఇచ్చేసి అతన్ని పంపించేస్తుంది. ఇటువైపు రాధా దగ్గరికి అతని ఫ్రెండ్ వచ్చి బ్యాంక్ స్టేట్మెంట్స్ ని చూపిస్తూ, ఒరే నా ఐటీఆర్ ఫైల్ చేస్తావా అని చెప్పి అడుగుతాడు. కానీ మన హీరో ఫస్ట్ ఒప్పుకోడు. కానీ అతని బ్యాంక్ కూడా సేమ్ అవడంతో సరే హెల్ప్ చేస్తా అని చెప్తాడు. వెంటనే ఇంటికి వెళ్లి స్టేట్మెంట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. మనడు నైట్ మొత్తం కష్టపడి నెక్స్ట్ డే మార్నింగ్ అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాడు, ఒరే నీకు వచ్చే ఇంట్రెస్ట్ లో ఎవ్రీ మంత్ చాలా కట్ అవుతుంది. అలాగే ఇప్పటి వరకు నీ అకౌంట్ లో 125 రూపాయలు మిస్ అయిపోయాయని చెప్తాడు. అవునా, మరి నీ ఎంత కట్ అయిపోయాయిరా అని అడిగితే నా 27 రూపాయలని చెప్తాడు. అవునా, 27 రూపాయలకి ఇంత చేస్తున్నావా, సరే వదిలేసేరా బాబు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే డూ బ్యాంక్ మేనేజర్ మన రాధాకి కాల్ చేసి, సార్ మీరు ఒకసారి బ్యాంక్ వస్తారా అని అడుగుతాడు. సో మన రాధా కూడా వెళ్తాడు. అప్పుడు మేనేజర్ రాధాకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి 32 ఇంచెస్ టీవీ అయితే గిఫ్ట్ గా ఇస్తాడు. అలాగే రాధా అకౌంట్ లో 27 రూపాయల 50 పైసలు వేస్తాడు. ఇదంతా చూసి రాధాకి అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడు మేనేజర్ అంటాడు, చూడండి సార్ మీ 27 రూపాయల 50 పైసలు మీ అకౌంట్ లో క్రెడిట్ చేశాను,
చేశామో అవి మీ అకౌంట్ లో ఉంటాయి చూసుకోండి. ఇప్పుడు టీవీ ఎందుకు ఇస్తున్నామంటే క్షమాపణ చెప్పడానికి, మా నుంచే తప్పు జరిగింది కాబట్టి మేము టీవీ ఇస్తున్నామని చెప్తాడు. అప్పుడు అక్కడికి అతని ఫ్రెండ్ కూడా టీవీ పట్టుకొని వస్తాడు, ఎందుకంటే వాడు కూడా కంప్లైంట్ చేస్తాడు. అందుకే వాడు కూడా మనీ ఇచ్చేసి టీవీ ఇచ్చేస్తారు. ఇదంతా చూస్తున్న రాధకి డౌట్స్ మీద డౌట్స్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఎవరు కూడా ఏది ఫ్రీగా ఇవ్వరు, కానీ వీళ్ళేమో ఏకంగా టీవీలే ఫ్రీగా ఇస్తున్నారు, అందుకే డౌట్స్ వస్తాయి. ఆ తర్వాత మన రాధ అక్కడ కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటాడు, అతని ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అప్పుడు మన రాధ డూ బ్యాంక్ లో జరుగుతున్న స్కామ్ గురించి వాళ్ళతో చెప్తాడు. ఈ స్కామ్ చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది, అలాగే ప్రజల దగ్గర ఉన్న డబ్బుని డూ బ్యాంక్ దోచుకుంటుంది, ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో వాళ్ళ అకౌంట్ లో ఎంత ఎక్కువ మనీ ఉంటే అంత డబ్బులు దోచుకుంటారు. ఎగ్జాంపుల్ 10 రూపాయలు దోచుకుందాం అనుకుందాం, అది సంవత్సరానికి ఎంత అవుతుంది, 120 రూపాయలు అవుతుంది. అది 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది, 1200 రూపాయలు అవుతుంది. అలా ఒక్కరి దగ్గర 1200 రూపాయలు దోచుకున్నారనుకుందాం. ఇప్పుడు డూ బ్యాంక్ దగ్గర 4 కోట్ల అకౌంట్లు ఉన్నాయి, మనం 2 కోట్లు వేసుకుందాం, కోట్లు ఇంటూ 1200 వేసుకున్నా కూడా అక్షరాల 2400 కోట్లు అవుతుందని చెప్తాడు. ఇదంతా విన్నాక వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఈ 10-20 రూపాయలు పెద్ద మ్యాటర్ అవుతుందా అని అడిగితే, అవును ఇది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది, ఎందుకంటే వాడు మన దగ్గర 10-20 రూపాయలు 100 రూపాయలు ఎంత పడితే అంత దోచుకుంటున్నాడు, సో అదంతా కూడా వాడి దగ్గరికే చేరుతుంది. ఎందుకంటే 2400 కోట్లు మాత్రమే కాకుండా ఇంకెక్కువ కూడా వాడి దగ్గర ఉండొచ్చు. వాటన్నిటికీ కూడా వాడు ట్యాక్స్ కట్టడు. వాడు ట్యాక్స్ కట్టకపోవడం వల్ల మన ఇండియా ఎకానమీ దెబ్బతింటుంది. అలాగే వాడు ఆ డబ్బుని బ్లాక్ మనీగా మార్చి ఫారెన్ కి పంపించేస్తాడు. దాంతో మన కరెన్సీ విలువ పడిపోతుంది, అందుకే రేట్లు కూడా పెరిగిపోతాయని చెప్తాడు. ఇదంతా వింటున్న అతని ఫ్రెండ్ అసలు పట్టించుకోడు. పెట్రోల్ ధర పెరిగితే నాకెందుకు నష్టం, నాకు అసలు బండే లేదు, నాకేంటి నష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మన హీరోకి ఇంకేం చెప్పాలో అర్థం కాదు, సో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జరిగిందంతా కూడా అక్కడ పనిచేసే ఒక కేర్ టేకర్ వీడియో తీసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత రాధా బ్యాంక్ లో పనిచేసే ఒక ఎంప్లాయీని పట్టుకుని నాకు 1000కి పైగా కస్టమర్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని అడుగుతాడు. సో అతను కూడా నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇస్తాడు. రాధా వాటన్నిటిని తీసుకెళ్లి అతని స్టూడెంట్స్ కి ఇచ్చి వెంటనే లెక్క సర్చ్ చేయమని చెప్తాడు. సో వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. అలా చాలాసేపు ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా డబ్బు డిఫరెన్స్ వస్తుంది. టోటల్ గా 22 lakhs దుబ్బేశారని తెలుస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. కానీ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ తీసుకోకుండా నేరుగా డూ బ్యాంక్ చైర్మన్ అయిన మెహతా దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. కానీ డూ బ్యాంక్ వల్ల మోసపోయిన చాలా మంది ప్రజలు కోర్ట్ ని అప్రోచ్ అవుతారు. సో కోర్టు నుంచి వీళ్ళకి ఆర్డర్ వస్తుంది. 15 days లోపు రిపోర్ట్ ఇవ్వకుంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి పంపిస్తారు. అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చి, సార్ ఇదంతా కూడా ఆ రాధా అనే వ్యక్తి చేస్తున్నాడు, నేను వాడికి డబ్బులు ఇచ్చేశాను, అలాగే ఒక టీవీ కూడా గిఫ్ట్ గా ఇచ్చాను, కానీ వాడు హ్యాపీగా ఉండకుండా జనాల్ని రెచ్చగొడుతున్నాడని చెప్తాడు. దాంతో మెహతా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి అతనికి ఒక కార్డు ఇచ్చి నీకెంత కావాలో అంత వాడుకో, నువ్వు రాధాగాని ఏదో ఒకటి చేయని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత రాధాని స్టేషన్ కి పిలిపించి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి మన పూనం కూడా వస్తుంది. యాక్చువల్ గా పూనం ఒక పోలీస్ ఆఫీసర్. పూనం ని చూడగానే మనడు కొంచెం కూల్ అవుతాడు, ఎందుకంటే ఈ కేసుని తనే డీల్ చేస్తూ ఉంటుంది. అందుకే తనతో భయపడకుండా నార్మల్ గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ తను మాత్రం ఫ్రీగా మాట్లాడకుండా ప్రొఫెషనల్ గానే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ మాట్లాడుతూ, ఓయ్ బాబు నీకు 1000 మంది స్టేట్మెంట్స్ ఎలా దొరికాయి, యాక్ట్ చేసావా లేకపోతే స్కామ్ చేసావా, నీకు అంతమంది స్టేట్మెంట్స్ ఎలా దొరికాయని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ రాధా మాత్రం ఏమీ చెప్పకుండా నన్నెందుకు ఎంక్వైరీ చేస్తున్నారు, వెళ్లి బ్యాంక్ ని ఎంక్వైరీ చేయండి, అప్పుడు నిజం మొత్తం బయటపడుతుందని చెప్తాడు. చూడు రాధా, నువ్వు ఆ స్టేట్మెంట్స్ గురించి చెప్పకపోతే అందరు నిన్నే దొంగ అంటారు. అలాగే ఆ టీవీ ఎందుకు తీసుకున్నావు, ఆ టీవీ దాదాపుగా 45,000 ఉంటుంది, కేవలం 25 రూపాయల కోసం టీవీ తీసుకున్నావు అని చెప్పి అడుగుతుంది. దాంతో రాధాకి చాలా కోపం వచ్చేస్తుంది తన మీద. ఎంత చెప్పినా కూడా తను వినిపించుకోదు. దాంతో రాధా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే బ్యాంక్ మేనేజర్ వచ్చి ఆ పోలీస్ వాళ్ళకి అంతా సెట్ చేస్తాడు. మరొక వైపు మెహతా రాధాకి హెల్ప్ చేసినవని పట్టుకుని మస్తు కొడుతూ ఉంటాడు. అప్పుడు అతను చాలా భయపడిపోయి జరిగిందంతా చెప్తాడు. నేనే వెళ్లి ఆ స్టేట్మెంట్స్ అన్ని వాడికి ఇచ్చేసానని. అప్పుడే మెహతాకి అంతా అర్థమైపోతుంది. అప్పుడే మెహతా దగ్గరికి దయాల్ అనే పొలిటీషియన్ వస్తాడు. సో అతని వల్లే మనడు బ్యాంక్ ని నడిపిస్తూ ఉంటాడు. వాడు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి చాలా కోట్లు ప్రజల దగ్గర నుంచి నొక్కేస్తూ ఉంటాడు. అలాగే దయాల్ ఆ బ్యాంక్ లో పనిచేసేవాడిని వదిలేయమని చెప్తాడు. దాంతో మెహతా కూడా అతన్ని హాస్పిటల్ కి పంపించేస్తాడు. అదే రోజు నైట్ రాధా వాళ్ళ అబ్బాయితో కలిసి ఇండియా గేట్ ని చూడడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి బ్యాంక్ ఎంప్లాయ్ వచ్చి, సార్ నన్ను పట్టుకుని చాలా కొట్టారు, మీరు మీ కొడుకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే రాధాకి వాళ్ళ అబ్బాయి కనిపించడు. సో మొత్తం అంతా కూడా తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత ఒక పర్సన్ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయిని ఇచ్చేస్తాడు. దాంతో మన రాధా ఫస్ట్ టైం చాలా భయపడిపోతాడు. నెక్స్ట్ డే రాధా డ్యూటీ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ కేర్ టేకర్ కాల్ చేసి, సార్ అబ్బాయి కనిపించట్లేదని చెప్తుంది. అది వినగానే రాధా చాలా భయపడిపోయి స్కూల్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడ వాళ్ళ అబ్బాయి కనిపిస్తాడు. కేర్ టేకర్ అంటుంది, మీ అబ్బాయిని రూమ్ లో పెట్టి ఎవరు లాక్ వేశారు, అందుకే వాడు చాలా భయపడిపోయాడని చెప్తుంది. దాంతో రాధాకి మెల్లమెల్లిగా అర్థమవుతూ ఉంటుంది వాళ్ళే ఇలా భయపెడుతున్నారని. ఆ తర్వాత రాధాని పోలీస్ వాళ్ళు పిలిచి, మీరు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్స్ మ్యాచ్ అవ్వట్లేదు, మీరు ఇచ్చినవన్నీ ఫేక్ అని చెప్తారు. అది వినగానే రాధా షాక్ అవుతూ, మేడం నిజం చెప్తున్నాను, బ్యాంక్ నుంచే తీసుకొని వచ్చాను, బట్ వాళ్ళు దీన్ని కూడా మేనేజ్ చేశారు. ఒక పని చేయండి, నా దగ్గర డూ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోండి అని చెప్తాడు. వాళ్ళు కూడా ఆ నెంబర్స్ కి ట్రై చేసి చూస్తారు. కానీ వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటాయి. దాంతో పోలీస్ వాళ్ళకి మనడు మీదనే డౌట్ వస్తూ ఉంటుంది. అలా పోలీస్ వాళ్ళు రాధా ఇచ్చిన నెంబర్ కి ఫోన్స్ ట్రై చేస్తూనే ఉంటారు. కానీ చాలా మంది లిఫ్ట్ చేస్తారు, కానీ స్టేషన్ కి రారు.
అలా చాలాసేపు గడిచిన తర్వాత ఒక ముసలైన అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ ని తీసుకుని వచ్చి మన పూనంకి ఇస్తాడు. దాంతో పూనంకి మన హీరో మీద అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత పూనం రాధాని స్టేషన్ కి పిలిపిస్తుంది. రాధ వచ్చి అక్కడున్న బ్యాంక్ స్టేట్మెంట్స్ ని చూస్తాడు. అక్కడ లెక్కలన్నీ కూడా చాలా తప్పుగా ఉంటాయి. సో పూనం ని తిడుతూ మీకు అకౌంటింగ్ రాకపోతే ఎందుకు ఇదంతా చేస్తున్నారు, నన్ను ఎందుకు నిందిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పూనం 15 సంవత్సరాల క్రితం జరిగిందాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. ఆ రోజు నాకు లెక్కల్లో తక్కువ వచ్చాయని మీరు నన్ను వద్దనుకున్నారు. మార్క్స్ ఏముంది, ఎప్పుడైనా సర్చ్ చేసుకోవచ్చు, కానీ బంధాల విలువ, మనసు విలువ నీకేం తెలుసు, ఆ రోజు నేను వద్దనుకున్నావు అని చెప్పి ఇప్పుడు తిడుతూ ఉంటుంది. తను చెప్పింది విన్నాక ఇప్పుడు మనడు ఆలోచిస్తూ ఉంటాడు, 15 సంవత్సరాల క్రితం ఎందుకు వద్దనుకున్నానా అని. నెక్స్ట్ డే కోర్టులో హియరింగ్ ఉంటుంది. సో జడ్జి మన రాధాని పిలిపించి అతనితో మాట్లాడుతూ, చూడు బాబు, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో అన్ని కూడా తప్పుగానే ఉన్నాయి. అలాగే ఆ జనాల దగ్గర ఉన్న మనీ జనాల దగ్గరనే ఉంది. నువ్వెందుకు బ్యాంక్ ని పరిచయం చేసావని చెప్పేసి మనల్ని జైలుకి పంపిస్తారు. అప్పుడే అక్కడ మెహతా కనిపిస్తాడు. మెహతా రాధాతో మాట్లాడుతూ అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు బాబు, నా బ్యాంకుతో ఏంటి ఇబ్బంది నీకు? నేనేమైనా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నానా? నేను మా ఆంటీ ప్రజల దగ్గర 10 నుంచి 100 రూపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ 10 రూపాయలు 100 రూపాయలు తిరిగి ఇచ్చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైనా మారుతాయో చెప్పు. అందుకే నేను చేసే పనికి అడ్డు రాకు, సరేనా? అసలే పిల్లాడు కూడా ఉన్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా పూనం వినేస్తుంది. సో తనకి అర్థమైపోతుంది. ఆల్రెడీ వాడి స్టేట్మెంట్స్ ని ముందే చూసి ఉంటుంది. సో అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. వెంటనే వాళ్ళ పై అధికారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తూ, సార్ ఆ బ్యాంక్ వాళ్ళే మోసం చేస్తున్నారు. అలాగే రాధ చెప్తుందంతా కూడా కరెక్టే, నిజంగానే స్టేట్మెంట్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంది. కానీ అతనేమో వినిపించుకోకుండా, నీకెందుకు పూనం, అసలే మంచి పొజిషన్ లో ఉన్నావు, ఇవన్నీ అవసరమా ఇప్పుడు, సైలెంట్ గా ఉండమని చెప్తాడు. దాంతో తనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు, సైలెంట్ గానే ఉంటుంది. ఆ తర్వాత పూనం ఇంటికి వెళ్లి వాళ్ళ మామగారికి సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడే మనకి ఒకటి తెలుస్తుంది, తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటుంది. అలాగే వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు. అందుకే ఇప్పుడు రాధాని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ రోజే తనకి చెప్దాం అనుకుంటుంది, కానీ మనోడేమో కాల్ లిఫ్ట్ చేయడు. నెక్స్ట్ డే మార్నింగ్ రైల్వే స్టేషన్ లో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. ఒక అబ్బాయి వెళ్లి వాటర్ బాటిల్ కొనుక్కుంటాడు. 5 రూపాయలు ఎక్స్ట్రా అయిందని ఆ షాప్ అతను అంటాడు. సో కస్టమర్ ఏమో 5 రూపాయలు ఇవ్వడానికి అసలు ఒప్పుకోడు. వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడు షాప్ అతను కస్టమర్ ని రైల్వే ట్రాక్ పై తోసేస్తాడు. అప్పుడే ట్రైన్ వచ్చి కొట్టేస్తుంది. దాంతో అతను అక్కడే చనిపోతాడు. ఇదంతా కూడా రాధా కళ్ళ ముందర జరుగుతుంది. సో అతను చాలా డిస్టర్బ్ అయిపోతాడు. కేవలం 5 రూపాయల కోసం అతను గొడవపడి చనిపోతాడు కదా. అలాంటిది బ్యాంక్ లో చాలా పెద్ద స్కామే జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి చాలా డబ్బు దోచుకుంటున్నాడు కదా. అందుకే జనాలకి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. ఇక మనడు వెంటనే ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆర్బీఐకి మెయిల్ చేస్తాడు. వెంటనే ఆర్బీఐ వాళ్ళు మెహతాకి కాల్ చేసి అతనికి వార్నింగ్ ఇస్తూ, నా దగ్గర చాలా మంది స్టేట్మెంట్స్ ఉన్నాయి, వెంటనే ఆ 150 అకౌంట్స్ వెరిఫైడ్ డేటాని నాకు పంపించండి, లేకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్తారు. దాంతో అతను చాలా భయపడిపోతాడు. ఇదే విషయాన్ని మెహతా దయాల్ దగ్గరికి వెళ్లి చెప్తాడు. అది వినగానే దయాల్ అంటాడు, నువ్వేం భయపడకు, వన్ నేను చూసుకుంటాలే అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాధా వాళ్ళ ఇంటి దగ్గరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అతని ఇంటిని పడగొడదాం అనుకుంటారు. అప్పుడే రాధా బయటికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, ఏంటి సార్ ఎందుకు పడగొడుతున్నారు అని అడిగితే, చూడు బాబు, ఈ ఇల్లు మోనాలిసా అనే అమ్మాయి పేరు మీద ఉంది, నీది కాదు కదా, అందుకే కూల్చేస్తున్నామని చెప్తారు. లేదు సార్, ఈ ఇల్లు నాదే, నా పేరు మీదనే ఉంది, ఈ మోనాలిసా ఎవరో కాదు, నా కేర్ టేకర్ అని చెప్తాడు. దాంతో వాళ్ళు ఇల్లు కూల్చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాధా కేర్ టేకర్ లీసా దగ్గరికి వెళ్లి తన్ని అడుగుతూ, ఈ సంతకం నువ్వే చేసావా అని అడిగితే, అవును నేనే చేశాను, నిన్న కొంతమంది వచ్చి నాకు మనీ ఇచ్చారు, అందుకే చేశానని చెప్తుంది. దాంతో అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇదంతా చేస్తుంది మెహతా అని మనోడికి తెలుసు. అందుకే ఏం చేయాలో కూడా అర్థం కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ రాధా స్టేషన్ కి వెళ్తాడు. అప్పుడు ఎంక్వైరీ కమిటీ వాళ్ళు వచ్చి మన హీరోని సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే రాధా 17 రూపాయలు దుబ్బేశాడని చెప్పేసి కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. దాంతో రాధాకి చాలా కోపం వచ్చేసి వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్లి అతనితో మాట్లాడుతూ, చూడు బాబు, నువ్వు పొరపాటున కూడా అకౌంటింగ్ చేయకు, అకౌంటింగ్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయని చెప్తాడు. అప్పుడే అక్కడికి మెహతా వచ్చి రాధాకి వార్నింగ్ ఇస్తూ, చూడు రాధా, ఎక్కడ కూర్చున్నావో, రోడ్ల మీద కూర్చున్నావు, అదే మంచిగా మీ అబ్బాయితో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ డ్యూటీ చేసుకుంటే సరిపోయేది కదా, నా బ్యాంక్ లో ఎందుకు వెళ్ళిపెట్టావు, అందుకే ఇక్కడ రోడ్ల మీద పడున్నావు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. అలాగే మెహతా రాధా వాళ్ళ అబ్బాయిని పట్టుకుని వార్నింగ్ ఇస్తూ, రే నీ షర్ట్ తీసేరా, లేదంటే మీ కొడుకుని తీసుకెళ్లిపోతా అని చెప్పి అవమానిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి మాల్లో వీడియో తీసిన అంకుల్ వచ్చి, పిల్లల్ని ఏం చేస్తున్నారా, దింపరా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అలా ముసలైన అడగగానే అక్కడికి చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూడగానే మెహతా ఆ పిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ ముసలైన రాధాని వాళ్ళ గల్లీకి తీసుకెళ్తాడు. ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరికీ కూడా డూ బ్యాంక్ లో అకౌంట్ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా మెహతా చేసే మోసాల గురించి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ రోజు అతను వీడియో తీస్తాడు కదా, ఆ వీడియోని వాళ్ళ అబ్బాయికి చూపిస్తాడు. వాళ్ళ అబ్బాయి ఆ వీడియోని చూడగానే అతనికి మొత్తం అర్థమైపోతుంది, నిజంగానే డూ బ్యాంక్ వాళ్ళు స్కామ్ చేస్తున్నారని. సో ఆ పిల్లాడు వాళ్ళందరితో చెప్తాడు డూ బ్యాంక్ స్కామ్ చేస్తుందని. ఇక రాధా ఇదంతా తెలుసుకున్న తర్వాత డూ బ్యాంక్ లో అకౌంట్ క్లోజ్ చేస్తే సరిపోతుంది కదా, అప్పుడు మన పైసలు మనకి సేఫ్ గా ఉంటాయని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జనాలందరూ బ్యాంక్ కి వెళ్లి పర్మనెంట్ గా వాళ్ళ అకౌంట్స్ ని క్లోజ్ చేస్తూ ఉంటారు. అలా చాలా మంది జనాలు వచ్చి పర్మనెంట్ గా అకౌంట్స్ ని క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వస్తూ పోయే జనాలందరూ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా అదే బ్యాంక్ లో అకౌంట్ ఉంటుంది. సో రేపు మాప బ్యాంక్ ఉంటుందో పోతుందో అని వాళ్ళు కూడా భయపడిపోయి వాళ్ళు కూడా అకౌంట్స్ ని క్లోజ్ చేస్తూ ఉంటారు. సో అది ఢిల్లీలోనే కాదు, మొత్తం ఇండియా మొత్తం పాకుతుంది. త్వరలో డూ బ్యాంక్ క్లోజ్ కాబోతుందని చెప్పేసి ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. దాంతో ఇండియాలో ఉన్న జనమందరూ కూడా డూ బ్యాంక్ దగ్గరికి వెళ్లి అకౌంట్స్ ని క్లోజ్ చేస్తూ ఉంటారు. దాంతో దెబ్బకి డూ బ్యాంక్ మొత్తం పడిపోతుంది. అలాగే మొత్తం అన్ని క్లోజ్ చేసుకుని
చేసుకుని పెట్టుకుంటారు. ఇక జనాలందరూ రాళ్లు పట్టుకొని డ్యూ బ్యాంక్ మీద విసురు కొడుతూ ఉంటారు. డ్యూ బ్యాంక్ మోసం, డ్యూ బ్యాంక్ ఒక స్కామ్ అని. యాక్చువల్ గా జనాలు ఇలా రియాక్ట్ అవడానికి కారణం మరొకరున్నారు. అదే మన పూనం సోషల్ మీడియాలో లైవ్ పెట్టి అన్ని విషయాలు జనాలతో చెప్తుంది. ఆ డ్యూ బ్యాంక్ ఒక స్కామ్, వాడు మన దగ్గర 10 నుంచి 100 రూపాయలు తీసుకొని మనల్ని మోసం చేస్తున్నాడని చెప్పేసి మొత్తం అంతా చెప్తుంది. దాంతో జనాలందరూ రియాక్ట్ అయిపోతారు. అందుకే అకౌంట్స్ అన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు. అందుకే వాడు చేస్తున్న బ్యాంక్ బిజినెస్ కుప్పకూలిపోతుంది. ఈ విషయం ఆర్బీఐకి తెలిసి యాక్షన్ తీసుకుందాం అనుకుంటారు. ఈ విషయం మెహతాకి తెలిసి చాలా భయపడిపోతూ దయాల్ దగ్గరికి వచ్చి ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు దయాల్ అంటాడు, చూడు, నువ్వు ఇండియా నుంచి వెళ్ళాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. నీ దగ్గర ఉన్న 2000 కోట్లలో 1500 కోట్లు నాకు ఇచ్చేసాయి. మిగతా 500 కోట్లు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను పొలిటీషియన్ కాబట్టి నేను ఈజీగా లండన్ కి పంపించేస్తా అని చెప్తాడు. ఎందుకంటే లండన్ లో మెహతా వాళ్ళ నాన్న ఉంటాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న చూసుకుంటా అని చెప్తాడు. అందుకే మెహతా లండన్ కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అందుకే వాడిని హెల్ప్ అడుగుతాడు. కానీ వాడేమో 1500 కోట్లు ఇవ్వమని చెప్తాడు. ఇక మెహతా దగ్గర ఇంకొక దారి లేదు కాబట్టి అతనికి 1500 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. మరొకవైపు రాధాని చూపిస్తారు. రాధా ఎంక్వైరీ కమిటీ దగ్గరికి వెళ్లి అతని రిపోర్ట్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు. అతని దగ్గర చాలా రిపోర్ట్స్ ఉంటాయి. అవన్నీ చూసి వాళ్ళే చాలా షాక్ అయిపోతారు. మొత్తానికి మనడు 17 రూపాయలు దొబ్బే లేదని తెలుస్తుంది. దాంతో అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళు కూడా మనల్ని సస్పెండ్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇటువైపు ఆ మెహతా గారు డబ్బు మొత్తం తీసుకుని లండన్ కి చెక్ ఇద్దాం అనుకుంటాడు. అప్పుడే మెహతా దగ్గరికి స్టాఫ్ వచ్చి, సార్ మీ బ్యాగ్ లో ఏదో ఉందని చెప్తారు. దాంతో మనడు భయపడి వెళ్లి చూస్తే ఆ బ్యాగ్ లో నిజంగానే డబ్బు ఉండదు, పెండ్ ఉంటుంది. ఆ పెండ మీద పడిపోయి మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అయినా కూడా ఆ డబ్బులు కనిపించవు. అప్పుడే మనకి యాక్చువల్ గా ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. ఆ ఎయిర్పోర్ట్ లో కొంతమంది స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా డ్యూ బ్యాంక్ లో అకౌంట్ ఉంటుంది. అందుకే వాళ్ళే ఆ బ్యాగ్లని ఎక్స్చేంజ్ చేస్తారు. ఆ బ్యాగ్స్ ని ఎక్స్చేంజ్ చేసి డబ్బుని సేఫ్ గా పంపించేస్తారు. మరొకవైపు దయాల్ని చూపిస్తారు. దయాల్ దగ్గర 600 కోట్లు మాత్రమే ఉంటుంది. మిగతా డబ్బంతా కూడా మెహతా తీసుకెళ్లిపోతాడు. ఆ డబ్బేమో ఇప్పుడు మనకి దొరికేస్తుంది. అందుకే దయాల్ మెహతాకి కాల్ చేసి, ఒరే ఎదవా, నన్నే మోసం చేస్తావా, నువ్వు ఎలా లండన్ వెళ్తావో నేనే చూస్తా అని చెప్పి తిడుతూ ఉంటాడు. అప్పుడు మెహతా అంటాడు, సార్ నేను ఆల్రెడీ ఇండియాలోనే ఉన్నాను సార్, పద జైల్లో కలుసుకుందామని చెప్పేసి ఇద్దరు కలిసి జైలుకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు అప్పుడే దయాల్ దగ్గరికి వచ్చి ఆ డబ్బు మొత్తం చెక్ చేస్తారు. అలాగే వీడు కూడా వాడితో చేతులు కలిపడని తెలుస్తుంది. అందుకే వాన్ కూడా పడేస్తారు జైల్లో. ఇక స్కామ్ చేసిన 2000 కోట్లు జనాలకి వచ్చేస్తుంది. దాంతో రాధా అలాగే జనాలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వీళ్ళిద్దరూ జైల్లో కూర్చుని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని మూవీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.